ఈ విధంగా ధ్రువుడికి విష్ణుమూర్తి దర్శనముతో ఎంతో బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఆ పిల్లవాడికి ఎక్కడ లేని బలము అలా కనిపిస్తుందట. మనకు కూడా చూడండి, మనము ఇప్పుడంటే మీకు బాగా నానుడైపోయింది. ఇప్పుడు ఎవరో మీరు అమెరికా పోయారనుకోండి, అక్కడ ఎవరో మనకు ఒక తెలుగువాడి కనిపెట్టాడు, అమ్మో వీడు మా తెలుగువాడా అనుకుంటాము. మనకి కూడా కాశీలో వచ్చినప్పుడు ఫస్ట్లో ఉండేదన్నమాట. నాకు ఫస్ట్ కాశీ వచ్చినప్పుడు ఎవరైనా తెలుగు మాట్లాడుతుంటే అయ్యో మీకు తెలుగు వచ్చా అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొంతమంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. మీరు కేదార్ గుడికో ఎక్కడికో వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి మీరు తెలుగు వాళ్ళేనండి, మీకు తెలుగు వచ్చా అండి అంటారు. ఇదనమాట. అంటే వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మా తెలుగు వాళ్ళంతా ఏడున్నారని సంగతి వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు అంటారు, ఇది ఇంకొక 20 ఏళ్ళు పోతే వారణాసి మొత్తం మీ తెలుగు వాళ్ళదే అయిపోతుంది. అయితే మహావిష్ణువు సమస్త లోకాలకు అభయం ఇచ్చే అభయహస్తముతో ధ్రువుడిని తాకి తన ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నటువంటి ధ్రువుని పైకి లేపి ఈ యొక్క విష్ణు యొక్క దర్శనము ఈ పిల్లవాడికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సమస్త దేవతలకు ప్రభువైనటువంటి విష్ణు స్పర్శతో ధ్రువుని నోట మాటలు రావట్లేదట. అయితే ఆయన లోపల అమృతమైనటువంటి ప్రవాహము లాంటి కీర్తనలు ఎన్నో ఈ విష్ణుమూర్తి యొక్క గుణగణాలు, విష్ణుమూర్తి యొక్క స్తుతులు ఇవన్నీ తన్నుకొస్తున్నాయట. ఎందుకంటే ఈ విష్ణుమూర్తి స్పర్శ చేశాడు కదా. ఈ స్పర్శ వలనే ఆ 8 సంవత్సరాల బాలుడికి విష్ణువు గురించిన సమస్త జ్ఞానము తెలిసిపోతుంది. భూత భవిష్యత్ వర్తమానాలు, విష్ణువు యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఈ ధ్రువుడికి తెలుస్తాయి. కానీ స్వయంగా విష్ణువు ధ్రువుని స్పర్శించి ధ్రువుని తల్లిని పొగిడినందువలన ఈ యొక్క ధ్రువుడు కూడా కొంత తేరుకొని విష్ణు మీద ఒక స్తుతిని చేస్తున్నాడు. అది ఏమిటో మనం చూద్దాం. విష్ణు భగవాను దర్శనం వల్ల సమస్త జ్ఞానమును పొందినటువంటి ఈ యొక్క ధ్రువుడు విష్ణువుని ఇలా పొగుడుతున్నాడు. ఏమి పొగుడుతున్నాడంటే, సృష్టి యొక్క స్థితి నిర్వహించే ఓ మహాపురుష, నీవే బంగారు కొండల సమస్త లోకాలను రక్షించే పుణ్యాత్ముడవు అంటున్నాడు. హరి రూపంలో ఉన్న సమస్త జీవులను వృద్ధి చేసి అభివృద్ధి చేసి సుఖమును భోగమును ఇలా ఒకటేమిటి అన్నింటినీ ఇచ్చి లయము చేయగలిగేవాడివి నీవే. అంటే అక్కడ విష్ణుమూర్తిలో బ్రహ్మ కనబడుతున్నాడు, ఈశ్వరుడు కనబడుతున్నాడు, విష్ణువు కనబడుతున్నాడు. అంటే 3 పనులు ఆయనకే చెప్పాడు. ఆదియు అనంతము వ్యాపించి ఉన్నటువంటి సమస్త స్వరూపము నీవే. అందుకే కదా మధువనంలో తపస్సు చేసుకుంటున్న వాడికి జింకలు వచ్చాయి, పులులు వచ్చాయి, ఆవులు వచ్చాయి, సింహాలు వచ్చాయి, కానీ అవన్నీ విష్ణు స్వరూపములు అనుకున్నాడు. అవి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. అంతే కదా. విపరీతంగా పెరిగిన చెట్లను ఇరగొట్టగలిగిన గొడ్డలి రూపంలో ఉన్న ఓ పరశురామ నీకు వందనము. అంటే ఈయనకి పరశురాముడు కనబడుతున్నాడు అక్కడ ఈ యొక్క ధ్రువుడికి. అంటే విపరీతమైన చెట్లు పెరిగి ఉన్నటువంటి అడవిలో చెట్లను నరికేవాడా అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, విపరీతమైనటువంటి జన సమూహం పెరిగినప్పుడు ఆ జన సమూహంలో ఎవరు దుర్మార్గులు ఉంటారో, ఎవరు దుష్టులు ఉంటారో వాళ్ళని కడతీర్చగలవు నీవు అని అక్కడ అర్థం. సమస్త కర్మను ధ్వంసం చేయగలిగినటువంటి కౌమోదికి అనే గదను పట్టుకున్నటువంటి ఓ గదాధర. అంటే ఆయనకి విష్ణుమూర్తి పట్టుకున్న గద కనబడుతుంది. ఆ గదతో అంటున్నాడు, సమస్తము యొక్క విశ్వమున అండపిండాలని పిండి చేయగలవు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ ఎవడు నిన్ను నమ్ముకుంటాడో వాడి యొక్క పాపపు కొండలు ఎన్నన్నా ఉండనియండి, ఆ కొండలన్నింటినీ పిండి చేయగలవు. ఇది సత్యం అమ్మ మనకి. అంటే బ్రహ్మ దగ్గర నాకు ఇంకా ఎవరు చెప్పలేదు, కానీ విష్ణువుని కానీ శివుణ్ణి కానీ మనము మనస వాచ కర్మణ నమ్మి ఉండి మనము ఎప్పుడైతే ఆ నమ్మకంలోకి వచ్చామో అంతకుముందు మనం మహా 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 పాపి అనుకోండి. మన కర్మలు దుష్టకర్మలు కొండలుగా ఉండనివ్వండి, కానీ నిజంగా మనం అలా నమ్మగలిగిన క్షణము ఈశ్వరుడు తన 3వ కనితో భస్మం చేయగలడు. ఈ యొక్క విష్ణుమూర్తి ఏదో ఒక విధంగా ఇప్పుడు ఈ పిల్లవాడు చెప్తున్నాడు, గదతో పిండి చేసేస్తూ అంటున్నాడు. ఇలా ఎన్నో చెప్తున్నాడు. ఏం చెప్తుంటే
సమస్త విశ్వమునకు అదృష్టముని ఇవ్వగలిగిన అదృష్ట దేవతయకు మహాలక్ష్మిని ధర్మపత్నిగా పొంది ఉన్నావు నీవు. అంటే చూడండి, ఆ పిల్లవాడు చెప్తున్నాడు, సమస్త విశ్వమునకు అదృష్టముని ఇవ్వగలిగినటువంటి అదృష్ట దేవతయకు మహాలక్ష్మిని ధర్మపత్ని, ఆవిడ మీ భార్యగా ఉంది. నువ్వు పిలిస్తే పలుకుతుంది ఆవిడ, నీకు సేవ చేస్తుంది ఆవిడ. ఆవిడ సమస్త లోకాలకి అన్నీ ఇస్తుంది. ఆవిడ నీ ధర్మపత్ని, నీ కాళ్ళొత్తుతూ నీ సేవడుతుంది ఆవిడ. ఇక నీ అంటే ఈ పిల్లవాడికి అలా కనబడుతుంది. సమస్త విశ్వమునకు అదృష్టమనివ్వగలిగిన అదృష్ట దేవత ఇలా చెప్తున్నాడు. దూర్వాస మహర్షి ఇంద్రుని, అంటే ఇక్కడ ఆయనకు ఒక వృత్తాంతము గుర్తు వచ్చింది. ఆ పిల్లవాడికి ఏమి వచ్చిందంటే, సమస్త దేవతలు సైతము లక్ష్మీదేవి లేకపోతే కొంత వారికి ఇబ్బంది అని చెప్తున్నాడు. అది ఎలా అంటే, మనకి పూర్వము ఇంద్రుడు ఈ దూర్వాస మహర్షి వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం వెళితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క మాలను తీసి దూర్వాస మహర్షికి ఇస్తుంది. ఈ దూర్వాస మహర్షి దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలోకి మనకి ఇంద్రుడు కనబడతాడు. పోనీలే, నాకెందుకు, అమ్మవారి అనుగ్రహం ఇది, దీన్ని పట్టుకుంటే సకల భోగ భాగ్యాలు, సకల సిరి సంపదలు, నవనిధులు అన్నీ వచ్చేస్తాయి. నేనా సన్యాసిని, నాకెందుకు, పోనీ అవన్నీ కావాల్సింది ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు అందరికీ ఇస్తాడు కాబట్టి అని ఇంద్రుడికి ఆ వైజయంతి మాలని ఇస్తాడు. కానీ ఈ ఇంద్రుడు కొంచెం అహంకారంతో ఇదేదో మాల ఇచ్చాడు, ఇది నాకెందుకు అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఆయన వాహనమైనటువంటి ఐరావతమ్మకు అందిస్తాడు. అయితే ఆ ఐరావతమ్మ కూడా ఏం చేస్తుందంటే, కొంత సమయం ఉంచుకొని కింద పడవేస్తుంది. అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వస్తుంది. అంటే ఆ కొంత సమయం ఉంచుకుంది కాబట్టి ఆ ఏనుగుకి గొప్ప స్థానం వచ్చింది. అందుకే తొలి పూజను అందుకుంటుంది. గజముఖమైనటువంటి గణపతి ఆ ఏనుగు వల్లే వచ్చాడు కాబట్టి మనకు వచ్చింది. అంటే ఈ యొక్క ఇంద్రుడికి శాపము ఈ దుర్వాస మహర్షి ఇచ్చి లక్ష్మి వెళ్ళిపోతుంది అంటాడు. అలా వెళ్ళిపోయిన లక్ష్మి మళ్ళీ సముద్ర మదనం చేస్తేనే, అంటే చూడండి అక్కడ చేసింది దేనికోసమో, ముఖ్యంగా లక్ష్మి కోసమే చేశారు వాళ్ళు. అలాంటి లక్ష్మి నీ దగ్గర ఉంది. అంటే దేవతలందరి దగ్గర లక్ష్మి లేకపోతే ఎంత వాళ్ళకి చీకటి అయిపోతుందో అలాంటి లక్ష్మి నీ దగ్గర ఉంది అని విష్ణువుని పొగుడుతున్నాడు. ఎంతో బలవంతమైన రాక్షసులను భస్మం చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడవు నీవు. అంటే జరాసంధుడు అంతటి వాడు అక్కడ ఉండే వాడికి చావే లేదు. అక్కడ భీముడు చేసి 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 అలసిపోతాడు. అప్పుడు ఒక చిన్న గడ్డి పూస తీసుకొని ఇలా తెరిచి ఇలా ఇలా అంటాడు. అంటే చూడండి, మామూలుగా మనం ఇప్పుడు ఇక్కడ పసిగట్టండి గడ్డి పూచని ఎలా చేశాడో. అంటే అక్కడ ఉన్నది ఎవడు, బలవంతమైనటువంటి జరాసంధుడు. కానీ గడ్డి పూచతో వాడిని చంపేశాడు. అంతే కదా, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశాడు. అంటే మనకి చెప్పండి, పుట్టి 10 రోజులు కూడా కాలేదు పూతన వచ్చేసింది పాలు తాపిస్తాను అని. ఆ పూతనకి 10 రోజులు ఉన్నవాడి విషం పెడతానంటే ఆవిడికి మోక్షం ఇచ్చాడు. ఇది అన్నమాట. అంటే మనము నిజంగా ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళుతున్నప్పుడు, లేదా ఒకరి సహాయార్థం మనం వెళుతున్నప్పుడు, లేదా ఒక భగవంతుడిని నమ్మామనుకోండి, ఆయన పూర్తి గుణగణాలు, ఆయన పూర్తి యొక్క వాస్తవిక రూపాన్ని మనం పట్టుకున్నాం అనుకోండి, త్వరగా ఆయన అనుగ్రహం పొందండి. ఇది ఇక్కడ చెప్తుంది. నీతి, నియమం, ధర్మం, క్షమ, దయ, సత్యం ఏవేవి శాశ్వతమో అవి నిరంతరము నీ ఆభరణములుగా ఉన్నవి. చూడండి, ఆ పిల్లవాడు ఏం చెప్తున్నాడు, నీతి, నియమం, ధర్మం, క్షమ, దయ, సత్యం, ప్రేమ అవన్నీ నీకు శాశ్వతమైన ఆభరణములు. అంటే ఒకానొక సందర్భంలో మహాభారతంలో ఈ యొక్క కృష్ణుడిని వాళ్ళ అన్నగారైనటువంటి బలరాముడు అడుగుతాడు, ఏమిటి కృష్ణ, నీవు ఇంతమందిని మహాభారత యుద్ధంలో కడతీర్చుతున్నావు, ఒక 5 కోసం, 5 పాండవుల కోసము ఇంతమందిని చేస్తున్నావు, కనుసైగతో నువ్వు వాళ్ళందరినీ రక్షించగలవు, ఏమిటి అంటే అప్పుడు బలరాముడికి చెప్తాడు, అన్నా వాళ్ళ దగ్గర నీతి ఉంది, ధర్మానికి ఏది ఆధారమో అవి 5 వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏమి ఆ 5 అంటే, ధర్మానికి నీ ఆధారము నీతి, నియమం, దయ, క్షమ, సత్యం.
ఇదే విషయము విదురుడికి కూడా చెప్తాడు. విదురుడు కూడా అడుగుతాడు, ఏమిటి కృష్ణ, ఒక స్త్రీకి ఏమిటి 5 మంది భర్తల నవ్వుతారు ఎవరైనా అంటే, అప్పుడు విదురుడికి చెప్తాడు, విదురా నువ్వు చూస్తుంది వాళ్ళు 5 రూపాయలు, కానీ 5 రూపాయలు ఒకటే, ధర్మానికి ప్రతీకలు వాళ్ళు, నీకు విడివిడిగా కనబడుతున్నారు అంతే, కానీ ఆ 5గురు ఒకటే. ఇది సత్యం. ఎందుకంటే మనం కూడా చూడండి, ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు 4 ఒకటే, మనకి విడిగా 4 కనబడుతున్నారు అక్కడ. ఒకరి ప్రాణం ఒకరికి ఉంటుంది వాళ్ళకి, అంతే కదా. లక్ష్మణుడు చూడండి వెళ్ళిపోమంటే, అన్నా నీవు ఎంతవరకు కనబడతావో అంతవరకే నా ప్రాణం ఉంటుంది, అంతేనా. ఇది అన్నమాట. మనకి పుట్టుకలో అలా ఉంటారు. మనం చాలా సినిమాలు చూస్తాము, ఒక అన్న తమ్ముడు ఇలా ఉంటారనమాట. అంటే అంత ఇది పుట్టులేవు, ఇవి కొన్ని సందర్భాలను జరుగుతాయి. ఇవి సృష్టి రహస్యాలు. నీతి, నియమం, ధర్మ, క్షమ, దయ, సత్యం, ప్రేమ ఏవి శాశ్వతమైనవో అవి నిరంతరము నీకు ఆభరణములుగా ఉన్నవి. అంటే చూడండి, ఒకవేళ మనం వీటిలో ఏ దాన్నైనా ఒక్కదాన్ని పట్టుకున్నాం అనుకోండి, నీతినో, నియమాన్నో, ధర్మాన్నో, క్షమనో, దయనో, సత్యాన్నో, ప్రేమను పట్టుకున్నామనుకోండి, మనము కూడా భగవంతుడికి ఆభరణముగా మారు. అంటే నీతి, మనం చేసే ప్రతి పని చక్కగా ఉందా లేదా, ఇది నీతి. ధర్మం, ఈ సమయంలో నేను ఇది చేయాలా చేయకూడదా, ఇది ధర్మం. ధర్మం మారిపోతూ ఉంటుంది. క్షమ, మనము నిన్న చెప్పుకున్నా, మనం ఒకరిని మనం బాగా, ఇంకా వాడు పాపం ఎంత ఉంది అంటే వాడిని ఈ క్షణమే ముక్కలు ముక్కలుగా చంపేయాలి, వాడిని అంత పాపం వాడి దగ్గర ఉంది. అయినప్పటికీ పోని వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. ఏమో ఏ జన్మలో నా పాపం ఉందేమో, లేకపోతే ఎందుకు వీడి చేత నేను ఇప్పుడు బాధపడతాను అని వాడిని వదిలిపెట్టగలగడమే క్షమ. అని అది వదిలిపెట్టలేము మనము అరిషడ్వర్గాలలో ఉన్నవాళ్ళమి క్షమించాలి, ఉప్పు కారం తింటున్న వాళ్ళమి అస్సలు క్షమించలేము. ఎందుకు ఇదిపోయినా వాడు ఎందుకు అనాలి, ఒక చిన్న మాటకే ఏమెందుకు అనాలి, వాళ్ళని పెడుతున్నారు నాకు అని ఇట్లాంటివి మనం అనేస్తాము. లేదు తెలుసో తెలియక అన్నారు, వదిలే. అంటే అలా అనగలిగి అదే ఇక్కడ చెప్తున్నాడు, క్షమ. మనము ఏ రోజైతే ఆ క్షమని మనం, అంటే వీటిని ఎందుకు నేను చెప్తానంటే, ఏమో ఒకటి మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం కాశీలో ఉన్నాం, ఒకటి కాదు అన్నీ అలవాటు చేసుకోవాలి. మనం ఇంకా కాశీలో ఉన్నాం. మనకి ఇప్పుడు నీతి, నియమం, ధర్మం, క్షయ అన్నీ ఈశ్వరుడే. ఇప్పుడు ఇక అన్నీ వదిలేసాం. ఇప్పుడు ఏడుకు వచ్చా, అయ్యో మా ఇల్లు పోతుందో, మా నగలు పోతుందో, మా ఇవి పోతున్నాయి, అన్నీ ఈశ్వరుడే. మనం పోయాక ఎవడు ఉంటాడో ఎవరు తీసుకుంటాడో తెలియదు. పోనీ నా బిడ్డలు తీసుకున్నారు అనుకుందాం, వాళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు ఒక 30 ఏళ్ళు పోతే పోతారు, అంతే కదా. 30 సంవత్సరాల తర్వాత ఎవరు కనపడవు. ఇది అనమాట. అంటే దీనికోసం ఈ పాపులాట ఇది అనుకోని వదిలేయాలి. ఇదన్నమాట. విశ్వక్సేన, ఓ జనార్దన, ఓ విశ్వమ, ఓ త్రివిక్రమ, ఓ సత్యప్రియ, ఏ గుణమని నిన్ను వర్ణించను, ఎలా నిన్ను వర్ణించను అని ఈ యొక్క ధ్రువుడు విష్ణుమూర్తిని చేస్తున్నాడు స్తుతి. ఇలా ధ్రువుడు 1 కాదు 2 కాదు అనేకము ఈ యొక్క చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే, ఓ విశాలమైన కళ్ళు కలిగిన ఓ బాల, అంటే ఈ విష్ణుమూర్తి ఈయనకి ఇలా కనబడుతున్నాడట, బాగా కళ్ళు. అందుకే కదా కమలాక్ష అని పేరుంది ఆయనకి. అంటే కళ్ళతో చక్కగా చూస్తాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, కళ్ళతో చక్కగా చూస్తాడంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి చిన్న విషయాన్ని బాగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. జీవుల ఆహారము అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆ పిల్లవాడికి చెప్తున్నాడు, ఇది విష్ణు సంతోషపడ్డాడు. జీవులు ఆహారం నుండి ఉద్భవిస్తారు, ఆహారం వర్షం నుండి వస్తుంది, వర్షానికి సూర్యుడే కారణం. అటువంటి సూర్య భగవానుడికి నీవు ఆధారం అవుతావు. చూడండి ఏం చెప్తున్నాడంటే, విష్ణు వరమిస్తున్నాడు ఈ ధ్రువుడికి. ఏమి చెప్తున్నాడంటే, జీవులు ఆహారం నుండి ఉద్భవిస్తారు, అంతే కదా. ఇప్పుడు క్షమించాలి, ఒక తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడింది అనుకోండి, ఆ తల్లికి మీరు క్షమించాలి, ఇది తినకూడదు. ఒకవేళ ఆ 10 నెలలు ఆ తల్లికి తిండి దొరకలేదనుకోండి, ఆ బిడ్డ బాగా వస్తాడా? రాడు. అంటే దీని అర్థం ఏమిటండి, కడుపుతో ఎవరైతే తల్లి ఉంటుందో ఆవిడికి 4 ఇడ్లీ తినేవి, ఇంకొక 4 ఇడ్లీ నెయ్యి వేసుకొని తినమ్మా, కారం వేసుకొని తినమ్మా, నీకు ఎలా తినాలో అలా పెడతాం. అంటే దీని అర్థం ఏమిటి, ఆవిడ ఎంత తింటుందో ఆ బిడ్డ పెరుగుతుంది. అంటే ఆహారము నుండి
జీవులు ఉద్భవిస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఇది ఎక్కడ చెప్తున్నది. అలాగే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎండలు ఉంటేనే కదా ఆహారం వస్తుంది. అంటే ఆహారం వర్షము ఎండల వల్ల వస్తుంది. ఈ ఎండలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సూర్యుని వల్ల వస్తుంది. ఈ సూర్యునికి కూడా నీవు ఆధారము అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు మనము 26 లోకాలు చెప్పుకున్నాం, నవగ్రహ లోకాలు చెప్పుకున్నాం, అష్టదిక్పాలక లోకాలు చెప్పుకున్నాం, ఈ గంధర్వ లోకాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. మనం ఇప్పుడు సప్తర్షి లోకాన్ని కూడా దాటేసాం. అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నాడు ఇప్పుడు ఈ ధ్రువుడు. ఈ ధ్రువలోకం ఎక్కడ ఉందంటే సప్తర్షి లోకం కంటే పైన ఉంది. అంటే మీరు ఇక్కడ విష్ణు భగవానుడు చెప్పినటువంటి మూల అర్థం ఏమిటి అంటే మనకి పగలంతా సూర్యుడు ఉంటాడు, రాత్రులంతా చంద్రుడు ఉంటాడు. కానీ మీరు రాత్రి 3 గంటల నుంచి అంటే 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాలకు అదొక బ్రహ్మముహూర్తం అని చెప్పుకుంటాం మనం. అంటే ఆ సమయంలో సూర్యచంద్రుడు ఇద్దరు కనబడరు. ఒక్కొక్కసారి సూర్యుడు ఎట్లా కనబడ్డు, చంద్రుడా కనబడు. అంటే మీరు చూడగలిగి సాధన చేయగలిగితే ఆ సమయంలో ధ్రువుడు కనబడతారు. మీరు ప్రతిరోజు 3 గంటలు చూడగలిగితే ధ్రువుడు ఆకాశంలో కనబడతాడు. అలాగే సప్తఋషుల లోకం కూడా కనబడుతుంది. అంటే 3 చుక్కలుగా ఉంటాయి. ఈ 4వ చుక్క నుంచి ఒక లైన్ లాగా ఉండి ఆ లైన్లో 3 చుక్కలు కనబడతాయి. సప్తఋషి మండలం మీరు చూడాలి అనుకుంటే బాగా పైకి వెళ్ళినప్పుడు అంటే తెల్లవారుజామున 3 ఆ సమయంలో కనబడతారు వీళ్ళు. మీరు అంటే 1, 2, 3 చుక్కలు విడివిడిగా కనపడతాయి. అవి మనకి కలిసినట్టే కనపడవు. అంటే మీరు కలుపుకోవాలి ఒక లైన్గా. మళ్ళీ కిందకి చూస్తే 3 లైన్ తర్వాత మళ్ళీ కిందకి చూస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి 3 కనపడతాయి. అంటే మనం ఇది రాస్తారు చూడండి మీరు స్వస్తిక్లో, ఈ స్వస్తిక్లో ఇలా కనబడుతుంది. ఇలా కనబడుతున్నదే సప్తఋషులు. మీరు దానికి పైన కనబడుతుంటుంది ధ్రువలోకము. చాలా చక్కగా అందంగా వెలుగుతూ ఉంటుంది. ఈ మనకి లైట్ని మీరు ఇప్పుడు చూస్తే ఎంత వెలుగుతుందో ఆకాశం దివ్యకాంతితో ఉంటుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏం చెప్తున్నా అంటే ఈ విధంగా నీవు రక్షిస్తావు సృష్టిని. నిజంగా అదే సమస్త విశ్వములకు జనన సమయం. అది ఒక రకంగా చెప్పాలంటే అంటే సమస్త ఆకాశంలో ఉన్న శాశ్వత నక్షత్రాలకు వెలుగువై వాటన్నింటికి కేంద్ర బిందువుగా ఉంటావు. అంటే నక్షత్రాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. మనకి పగలు సూర్యుడు వచ్చాడనుకోండి, ఆ వెలుగులో సూర్యునికి వెలుగులో నక్షత్రాలు కనబడవు. కానీ ధ్రువమండలము ఎప్పుడు వెలుగుతూ వాటికన్నా గొప్పగా ఉంటుంది అని చెప్తున్నాడు. నీ యొక్క తేజస్సు అన్ని నక్షత్రాలకు వాయుతీగ వలె వెండి పదార్థము వలె ఉండి సమస్తము కల్పాంతరము వరకు వాటన్నింటికి నీ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే ఇంకొక లోకాన్ని క్రియేట్ చేశాడు ధ్రువలోకమని. ఈ ధ్రువలోకము యొక్క వెలుగు ఆ శక్తి అన్ని లోకాలకి వెళుతుంది అని చెప్తున్నాడు. ఓ ధ్రువ 4 యుగాల కాలం పాటు మరియు మన్వంతర కాలం పాటు నీవు ఈ ధ్రువ పదవిని స్వీకరించు అని చెప్తున్నాడు. ఓ ధ్రువ కుమార, మీ వంశంలో కానీ మరి ఏ ఇతర వంశంలో కానీ మరి ఎవరు ఇంత గొప్ప స్థానమును పొందలేదు. అంటే సప్తఋషుల పైన ఉన్నటువంటి స్థానం పిల్లవాడు పొందినాడనమాట. అంటే చెప్తున్నాడు సప్తఋషులకు కూడా ఇంతటి తేజస్సు